కొన్ని వాస్తవాలు చెప్పాలి వీకే గారు. అంబాపురం గ్రామంలో రీసర్వే నంబర్ 87లో అగ్రిగోల్డ్కి చెందినటువంటి 2300 గజాల భూమి ఉందండి. ఆ భూమిని సిఐడి వాళ్ళు అటాచ్మెంట్ చేశారు. ఎందుకంటే తెలుసు కదా మనకి అగ్రిగోల్డ్ స్కామ్ తెలుసు, అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ యొక్క బాధ తెలుసు. ఆ డిపాజిటర్స్కి న్యాయం జరగాలంటే ఆ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసి ఆ ఆస్తుల్ని తర్వాత ఏదో ఒకటి లిక్విడేట్ చేసి ఆ డిపాజిటర్లు డబ్బులు చెల్లించాలి. కాబట్టి అగ్రిగోల్డ్ ఆస్తులన్నింటినీ కూడా సిఐడి వాళ్ళు అటాచ్ చేశారు. అట్లాగే ఈ అంబాపురం గ్రామంలో ఉన్నటువంటి 2300 గజాలు సర్వే నెంబర్ 87లో ఉన్నటువంటి ఈ భూమిని కూడా అటాచ్మెంట్లో పెట్టారు. కానీ ఆ విషయం తెలిసి మన రోగి రమేష్ ఏం చేశాడో తెలుసా? చాలా తెలివిగా ఈ సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్ 88లో 87 అగ్రిగోల్డ్ 88లో కనుమూరి వెంకటరామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో 4 ఎకరాల భూమిని వెంకట చలమారెడ్డి అనే అతనికి విక్రయించారండి. ఈ వెంకట చలమారెడ్డి గారు 1 ఎకరం భూమిని పోలవరపు మురళీమోహన్ అన్న ఆయనకి అమ్మారు. ఈ పోలవరపు మురళీమోహన్ గారు మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చెందిన అడుసుమిల్లి మోహన రామదాస్ గారికి 3800 గజాలు అమ్మారు. అట్లా మోహన్ రామదాస్ గారికి చెందినటువంటి 3800 గజాల భూమిలో ఈ రోగి రమేష్ 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్ వీళ్ళిద్దరి పేర్లతో 2160 గజాలు భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టు ముందుగా ఒక డాక్యుమెంట్ రెడీ చేశారండి. జోగి వెంకటేశ్వరరావు, జోగి రమేష్ బాబాయ్ ఇతను, జోగి వెంకటేశ్వరరావు పేరు మీద 1086 గజాలు, జోగి రాజీవ్ పేరు మీద 1074 గజాలు, రెండు కలిపితే 2160 గజాలు. ఏ సర్వే నెంబర్లోదండి? సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి భూమి అడుసుమిల్లి మోహన్ రామదాస్ గారు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ సృష్టించి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది, తప్పేం లేదు. సర్వే నెంబర్ 88 ఏమి అటాచ్మెంట్లో లేదు, అదేమి అగ్రిగోల్డ్ వాళ్ళ భూమి కాదు, చేయించుకున్నారు. కానీ వీళ్ళు అసలు కుట్రేంటి? అగ్రిగోల్డ్ భూమిని కాజేయటం వీళ్ళు అసలు కుట్ర. ఈ డాక్యుమెంట్ రెడీ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మేము సవరణ, ఏదో ఒక మిస్టేక్ జరిగింది, మేము సవరణ చేయించుకుంటాం, ఒక తప్పు దొరికిందని చెప్పి స్వీయ సవరణ పేరుతో మళ్ళీ వెంటనే కరెక్షన్ చేయించి సర్వే నెంబర్ 88ని సర్వే నెంబర్ 87గా మార్చేశారు. అంటే అగ్రిగోల్డ్ వాళ్ళ భూమి ఏదైతే 2300 గజాలు ఉందో ఆ సర్వే నెంబర్ 87కి మార్చేశారు, 88ని 87గా మార్చేశారు. మార్చేసి ఆ 2300 గజాలు అగ్రిగోల్డ్ భూమిలో ఉన్న భూమిలో 2160 గజాలు వీళ్ళు కబ్జా చేసేశారు. ఇది క్లియర్ కట్గా డాక్యుమెంటెడ్గా దొరికిపోయింది. వాళ్ళ ఏమయ్యా రోగి రమేష్, నువ్వు సర్వే నెంబర్ మార్చావా లేదా? సూటిగా జవాబు చెప్పాయా? సర్వే నెంబర్ 88ని నువ్వు సర్వే నెంబర్ 87గా దేనికి మార్చావు? మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది? నీకు తెలిసే ఈ తప్పు చేసావా లేదా? ఇది కుట్రగాక మరేమిటి? అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు బెదిరించి అన్నీ తెలిసి అగ్రిగోల్డ్ భూముల్ని కబ్జా చేయాలని చెప్పి కుట్రలో భాగంగా సర్వే నెంబర్ చేంజ్ చేసావు. ఎందుకు చేంజ్ చేసావో నువ్వు ఈ యొక్క ప్రశ్నకు జవాబు చెప్పాయా? నీ ఏడుపుల తర్వాత ఏడుద్ది కానీ నువ్వు ఈ రకంగా మార్చి వీకే గారు ఇది మళ్ళీ ఏం చేశాడో తెలుసా? దీనిని మళ్ళీ దీనిలో దాదాపు 1400